Hi, welcome to Sairam Institutions. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ నార్మల్ కన్వర్షన్ చూసాం. ఈరోజు ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ ఎప్సిలాన్ కన్వర్షన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. హౌ టు కన్వర్ట్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ విత్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్. ఎప్సిలాన్ మీన్స్ నల్ స్ట్రింగ్, అంటే ఎన్ఎఫ్ఏలో మాత్రమే ఎప్సిలాన్ ఉంటుంది, డిఎఫ్ఏ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎప్సిలాన్ అనమాట. ఇక్కడ మనం రాసేటప్పుడు ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ విత్ ఎప్సిలాన్, అంటే ఎప్సిలాన్ ఫార్మాట్లో ఎలా మనం కన్వర్ట్ చేయాలి. ఇక్కడ ఎప్సిలాన్ అంటే దిస్ ఈజ్ ఎ సింబల్ లైక్ ఎప్సిలాన్ అనమాట. టేక్ వన్ ఎగ్జాంపుల్, Q0 state, Q1 state and Q2 is the final state. Epsilon self loop లో 0 and 1 and then next is 2. In epsilon transition or epsilon conversion మనం డైరెక్ట్గా టేబుల్ డ్రా చేయాల్సిన అవసరం లేదనమాట. We have to find out epsilon closures of a problem. Epsilon closures కనుక్కోవాలి every state కి. Epsilon closure of Q0 is equal to Q0, Q1, Q2. ఎలా వచ్చింది? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 మీన్స్ Q0 నుంచి ఎప్సిలాన్ Q1కి వెళ్తుంది అండ్ అక్కడతో ఆడుకోకుండా మనకి యారో Q2 కూడా ఉంది. సో దట్ వీ హ్యావ్ టు రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ స్టేట్ టు ఆల్ ఎండింగ్ స్టేట్ ఆఫ్ ఎప్సిలాన్. Q0 నుంచి ఎప్సిలాన్ Q1కి వెళ్తుంది, Q1 నుంచి Q2కి వెళ్తుంది, కాబట్టి స్టార్టింగ్ టు ఎండింగ్ ఆల్ స్టేట్స్ రాయాలి, Q0, Q1, Q2. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1, epsilon closure of Q1 means Q1, Q2, because epsilon closure of Q1 goes to Q2 కి వెళ్తుంది, అంటే Q1 నుంచి Q2కి వెళ్తుంది అనమాట, కాబట్టి రెండు స్టేట్స్ రాయాలి. దెన్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2, ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 గోస్ టు Q2, అంటే ఎక్కడికి ఎప్సిలాన్ క్లోజర్ వెళ్ళట్లేదంటే సెల్ఫ్ ట్రాన్సిషన్ ఆర్ సెల్ఫ్ లూప్ ఈస్ ద స్టేట్ అనమాట. Q2 ఈస్ ద స్టేట్ అండ్ ఫర్ దీస్ త్రీ స్టేట్స్ we have to apply our inputs like 0, 1, 2. అంటే ఇది ఒక స్టేట్ అనుకుంటాం, దీనికి we have to apply 0, 1, 2, 0, 1, 2 and 0, 1, 2. ఇలా ప్రతి స్టేట్ కి we have to apply the transitions అన్నమాట. Rho dash transition of epsilon closure of, epsilon closure కంపల్సరీగా రాయాలి. We have to consider Q0, Q1, Q2 as a one state, apply 0 అప్లై చేస్తాం. ఇక్కడ మనకి ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ రో ట్రాన్సిషన్ ఆఫ్ Q0, 0 యూనియన్ రో ట్రాన్సిషన్ ఆఫ్ Q1, 0 యూనియన్ రో ట్రాన్సిషన్ ఆఫ్ Q2, 0. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 నుంచి 0 ఎక్కడికి వెళ్తుంది? ఫ్రమ్ డయాగ్రామ్ Q0 0 గోస్ టు ఓన్లీ Q0 యూనియన్ Q1 దగ్గర 0 లేదు, Q2 దగ్గర 0 లేదు, సో 5. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0, అంటే ఇక్కడ ఓన్లీ Q0 స్టేట్ మాత్రం మిగిలింది కాబట్టి వీఆర్ ఆల్రెడీ డన్ విత్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 రాసాం కాబట్టి దాని అవుట్పుట్ వచ్చేసి Q0, Q1, Q2. అంటే ఇప్పుడు ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0, Q1, Q2కి 0 అప్లై చేసాం. దెన్ వీ హ్యావ్ టు అప్లై ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0, Q1, Q2కి 1 అప్లై చేయాలి, దెన్ 2. సేమ్ లైక్ Q1, Q2కి 0 అప్లై చేయాలి, దెన్ 1, దెన్ 2. అగైన్ Q2కి 0, దెన్ 1 అండ్ 2. ఇలా మనం అప్లై చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ది ఇవి మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట, ఫైనల్ అవుట్పుట్స్ తర్వాత టేబుల్లో వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి Q0, Q1, Q2కి we have to apply rho dash transition of epsilon closure of మనకి Q0, Q1, Q2 ఇది సెకండ్, అదే ఫస్ట్ స్టేట్లోనే 1 అప్లై చేయాలి. ఎప్సిలాన్ క్లోజర్ మర్చిపోకూడదు. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ రో ట్రాన్సిషన్ ఆఫ్ Q0, 1 యూనియన్ రో ట్రాన్సిషన్ ఆఫ్ Q0, Q1, 1 యూనియన్ రో ట్రాన్సిషన్ ఆఫ్ Q2, 1. దెన్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 నుంచి 1 ఎక్కడికి వెళ్తుంది? 5, ఇక్కడ ఏం లేదు, యూనియన్ Q1 నుంచి 1 వచ్చేసేసి Q1కి వెళ్తుంది, యూనియన్ Q2 దగ్గర 1 లేదు, 5. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ ఇక్కడ ఓన్లీ వీ హ్యావ్ Q1, అంటే Q1 స్టేట్ మాత్రమే మిగులుతుంది అనమాట. దెన్ ఆన్సర్ ఈస్ Q1, Q2. ఇక్కడ ఒక స్టేట్కి మనం Q1, Q2
వచ్చింది ఆన్సర్. దీని Q0 Q1 Q2కి అప్లై చేస్తే రో డాష్ ట్రాన్సిషన్ ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 Q1 Q2 ఆన్ we have to apply 2 again transition. ఇక్కడ మనకి ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q0 on 2 రో ట్రాన్సిషన్ యూనియన్ రో ట్రాన్సిషన్ ఆఫ్ Q1 2 యూనియన్ రో ట్రాన్సిషన్ ఆఫ్ Q2 2. ఎప్సిలాన్ క్లోజర్ అలాగే ఉంటుంది. Q0 దగ్గర 2 లేదు, 5 యూనియన్ 5 ఇక్కడ ఎంత మిగులుతుంది Q2. అంటే ఓన్లీ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ మనకి Q2 మిగులుతుంది. ఆన్సర్ ఇస్ Q2. అంటే ఓన్లీ ఫస్ట్ స్టేట్ Q0 Q1 Q2కి ఇంతకు ముందు మనం 0 అప్లై చేసాం. నెక్స్ట్ we are applying a transition called 1. Then we have to apply a transition called 2. First state completed. Our states are 3 states కదా. Q0 Q1 Q2 వచ్చింది ఎప్సిలాన్ ట్రాన్సిషన్ లో, Q1 Q2 వచ్చింది అండ్ ఇంకోటి Q2 వచ్చింది. ఫస్ట్ స్టేట్ కంప్లీటెడ్. అగైన్ we have to go for second state. సెకండ్ స్టేట్ కి వెళ్దాం. సెకండ్ స్టేట్ కన్సిడర్ చేసినప్పుడు ఎలా తీసుకోవాలి? సెకండ్ స్టేట్ చూద్దాం. మనకి రో డాష్ ట్రాన్సిషన్ ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 Q2 ఆన్ ఎంత అప్లై చేద్దాం 0 అండ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ రో ట్రాన్సిషన్ Q1 0 యూనియన్ Q2 0. అండ్ మనం డయాగ్రామ్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే ప్రీవియస్గా మన డయాగ్రామ్లోకి వెళ్ళి చెక్ చేస్తే Q1 దగ్గర 0 లేదు, Q2 దగ్గర కూడా 0 లేదు. Q1 దగ్గర నో 0 అండ్ Q2 దగ్గర నో 0. కాబట్టి 5 యూనియన్ 5. ఆన్సర్ ఇస్ టోటల్గా 5. రో డాష్ ట్రాన్సిషన్ ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ we have to consider Q1 Q2 on 1. Epsilon closure of row transition of Q1 1 union row transition of Q2 1. Again epsilon closure of Q1 on 1. Q1 నుంచి 1 ఎక్కడికి వెళ్తుంది? మనకి డయాగ్రామ్ లో ప్రీవియస్ డయాగ్రామ్ మనం చూసాం కదా, Q1 ట్రాన్సిషన్ గోస్ టు 1 ఓన్లీ Q1 కి వెళ్తుంది అన్నమాట. సో Q1 ఇస్ ఆన్సర్. Q2 దగ్గర 1 లేదు, సో 5. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 మిగులుతుంది. ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 మీన్స్ Q1 Q2 ఇస్ ద ఆన్సర్. అగైన్ we have to apply Q1 Q2 with 2 అప్లై చేయాలి. అగైన్ we have to apply Q1 Q2 with 2. అంటే రో డాష్ ట్రాన్సిషన్ ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 Q2 స్టేట్ విత్ 2 అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 నుంచి 2 రో ట్రాన్సిషన్ ఆఫ్ Q1 2 యూనియన్ రో ట్రాన్సిషన్ ఆఫ్ Q2 2. అంటే ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q1 నుంచి 2 వచ్చేసి 5, ఇక్కడ Q2 మిగులుతుంది. అంటే ఏం మిగులుతుంది? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2. దట్ ఆన్సర్ ఇస్ Q2. అంటే సెకండ్ స్టేట్ కి Q1 Q2 కి 0 అప్లై చేసాం, దెన్ నెక్స్ట్ ఇక్కడ 1 అప్లై చేసాం, 2 అప్లై చేసాం. సెకండ్ స్టేట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. వాటి అవుట్పుట్స్ అన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాలి. న్యూ స్టేట్ జనరేట్ అయితే మళ్ళీ చేయాలి, బట్ ఇక్కడ న్యూ స్టేట్ మనకి రాలేదు కాబట్టి నో ఇష్యూస్. Q2 స్టేట్ లాస్ట్ స్టేట్ కూడా 0 1 2 చేయాలి. రో డాష్ ట్రాన్సిషన్ ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 on 0 అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 5, బికాస్ Q2 దగ్గర 0 లేదు. రో డాష్ ట్రాన్సిషన్ ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 1 అప్లై చేస్తే Q2 దగ్గర 1 దగ్గర కూడా లేదు కాబట్టి 5. రో డాష్ ట్రాన్సిషన్ ఆఫ్ ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2 దగ్గర 2 అప్లై చేస్తే ఆన్సర్ ఈస్ ఏం మిగులుతుంది? ఎప్సిలాన్ క్లోజర్ ఆఫ్ Q2. దట్ ఆన్సర్ ఈస్ Q2 స్టేట్ కి 0 అప్లై చేస్తే 5, దెన్ Q2 స్టేట్ కి 1 అప్లై చేస్తే 5, బికాస్ Q2 దగ్గర 0 లేదు 1 లేదు, దెన్ Q2 దగ్గర 2 ఉంది మన డయాగ్రామ్ లో. సో ఆన్సర్ ఇస్ Q2. దిస్ థర్డ్ స్టేట్ ఈస్ ఆల్సో డన్. Q0 Q1 Q2 కి 0 1 2 అప్లై చేసాం, Q1 Q2 కి 0 1 2 అప్లై చేసాం, Q2 కి 0 1 2 అప్లై చేసాం. సో ఫైనలీ we have to draw table, transition table, and finally we have to draw the diagram of DFA. Okay, next
this is DFA table. Our inputs is 0, 1, 2. 3 inputs kada. Here it is 0, 1 and 2. Our states is Q0 comma Q1 comma then Q2. Another state is Q1 comma Q2. This is Q2. These are the states and this is input. Q0, Q1, Q2, 0. చేసినప్పుడు మనకి ఎంత వచ్చిందని ఆన్సర్. సో Q0 comma Q1 comma Q2 వచ్చింది. నెక్స్ట్ అగైన్ Q0, Q1, Q2 1 చేస్తే ఎంత వచ్చింది? We have Q1, Q2 వచ్చింది. 2 అప్లై చేస్తే Q2 వచ్చింది. Q1, Q2 0 లేదు 5. 1 అప్లై చేసినప్పుడు ప్రీవియస్గా మనకి ఏమొచ్చింది? Q1, Q2. 2 అప్లై చేసినప్పుడు ఏమొచ్చింది? దెన్ Q2. హియర్ Q2కి 5 వచ్చింది. లాస్ట్ ఆన్సర్ Q2 వచ్చింది. అంటే ప్రీవియస్గా మనం చేసినవన్నీ కూడా ఏదైతే ట్రాన్సిషన్ అప్లై చేసామో ఆ ట్రాన్సిషన్స్ అన్నిటికీ ఒక టేబుల్ పెట్టి డ్రా చేసుకున్నాం. దిస్ టేబుల్ ఈజ్ సింప్లీ కాల్డ్ యాజ్ DFA టేబుల్. అంటే DFA టేబుల్ వచ్చింది. సో దట్ ఫైనల్లీ వీ హ్యావ్ టు డ్రా DFA డయాగ్రామ్. Q0 comma Q1 comma Q2. This is one state. Again Q1 comma Q2. This is another state. Finally we have Q2 is another state. ఇచ్చిన ఒరిజినల్ డయాగ్రామ్ లో Q2 మనకి ఇనిషియల్ స్టేట్ గా ఉంది కాబట్టి ఇక్కడ Q2 ఉన్నటువంటి స్టేట్ కూడా మనకి ఇనిషియల్ అవుతుంది. ఓకే, Q2 ఉన్న స్టేట్ ఇనిషియల్ అవుతుంది. దెన్ Q2 ఫైనల్ స్టేట్ కాబట్టి ఇక్కడ మనకి అన్ని కూడా ఫైనల్ స్టేట్స్ అవుతాయి. దిస్ ఇస్ ఫైనల్ స్టేట్, దిస్ ఇస్ ఫైనల్ స్టేట్. డబుల్ సర్కిల్ ఇండికేట్స్ ద ఫైనల్ స్టేట్ అన్నమాట. Q2 ఫైనల్ స్టేట్ కాబట్టి Q2 ఉన్న 3 కూడా మనకి ఫైనల్ స్టేట్సే అవుతాయి. సో మనం టేబుల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఎలా రాయొచ్చు ఇన్పుట్స్. Q0, Q1, Q2 0. ఎక్కడికి వెళ్తుంది? సెల్ఫ్ లూప్ ఈజ్ 0. Q0, Q1, Q2 1 వెళ్తుంది అంటే ఇక్కడికి 1 రాయాలి. Q0, Q1, Q2 నుంచి 2 వచ్చేసి Q2కి వెళ్తుంది 2. నెక్స్ట్ అగైన్ Q1, Q2 0. నో వాల్యూ. Q1, Q2 1. సెల్ఫ్ లూప్ ఈజ్ 1. Q1, Q2 2. Go to 2. Q2 దగ్గర 0 లేదు అండ్ 1 లేదు. ఫైనల్ అవుట్పుట్ 2 వచ్చేసి Q2కి వెళ్తుంది. సో సెల్ఫ్ లూప్ ఈజ్ Q2. దిస్ ఈజ్ DFA డయాగ్రామ్. ఓకే, NFA to DFA with epsilon conversion. When you are try to apply NFA to DFA with epsilon conversion చేసేటప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఎప్సిలాన్ క్లోజెస్ రాసుకోవాలి. దెన్ యూ కెన్ గెట్ ద స్టేట్స్కి వచ్చేసి 0, 1, 2 సపరేట్గా మనం అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫైనల్గా వచ్చినటువంటి 0, 1కి టేబుల్ రాయాలి. ఫర్ సపోజ్ ఫర్దర్గా మనకి ఏదైనా న్యూ స్టేట్ జనరేట్ అయితే వాటికి కూడా చేస్తాం. బట్ మనకి ఈ ప్రాబ్లంలో న్యూ స్టేట్ జనరేట్ అవ్వలేదు కాబట్టి ఓన్లీ 3 స్టేట్స్ ఇస్ దేర్. ఈ 3 స్టేట్స్కి మనం NFA DFA కన్వర్షన్ చేసాం అనమాట విత్ ఎప్సిలాన్ ట్రాన్సిషన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా దీని మీద ఫర్దర్గా ఏమైనా సమ్స్ ఉంటే ఒక మోడల్ ఎగ్జాంపుల్ చేద్దాం.